హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఈ ఎన్క్యాప్సులేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎన్క్యాప్సులేషన్. మీకు సింపుల్గా ఎన్క్యాప్సులేషన్ గురించి తెలియాలి అంటే ఎన్క్యాప్సులేషన్ వచ్చేసి ఒక పర్టికులర్ ఉదాహరణస్ కూడా మీకు నేను చూపిస్తాను. పర్టికులర్ ఉదాహరణ ఏంటి అంటే ఒక ట్యాబ్లెట్, ఒక పర్టిక్యులర్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎన్క్యాప్సులేషన్ ఎస్ ఇది ఇమేజెస్ గురించి వచ్చేస్తున్నాను. దొరికింది. ఈ పిక్చర్ చూస్తే మనకి క్లాస్ ఉంది, ఫుల్ ఆఫ్ క్లాసెస్తో కవర్ అయిపోయింది ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్లో సగమేమో వేరియబుల్స్, సగమేమో మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కంబైన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కంబైన్ అయ్యి ఒక క్లాస్ టైప్ ఉన్నాయి. మెథడ్, డేటా మెంబర్స్ ఇట్లా కవర్ అయిపోయి ఉన్నాయి. ఈ కవర్ అయిపోయి క్లాస్ వీటిలన్నిటిని కవర్ చేస్తుంది. దీని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఈ ఎన్క్యాప్సులేషన్ వచ్చేసి సింపుల్గా 3 పార్ట్లు ప్రాక్టికల్లో మనం చూద్దాం. అండ్ ప్రీవియస్గా చాలా చాప్టర్స్ చెప్పాను ఎన్క్యాప్సులేషన్ గురించి. అండ్ ప్రీవియస్గా నేను హుప్స్ కాన్సెప్ట్లో చాలా చిన్నవి చెప్పాను. ఆ టాపిక్స్ అని మీరు కవర్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మంచిగా మోటివ్ ఉంటుంది. ప్లీజ్ అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇదొక క్లాస్ వచ్చేసి, ఈ క్లాస్లో నేను ఒక మెథడ్ ఇస్తున్నాను. మెథడ్ కాదు, ఒక డేటా ఇస్తున్నాను. స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకుని దీంట్లో ఒక డేటా ఇస్తున్నాను, సమ్ డేటా. అదే డేటా అని పెట్టినా దాని పేరు కూడా డేటానే. అందుకు అప్లిక్వైడ్ వచ్చేసి దీంట్లో ఒక ప్రింట్ చేసుకుంటున్నాం. సో డోంట్ రైట్ లైన్. హలో 1. ఇది ఇప్పుడు మన క్లాస్లో డేటాని అండ్ వేరియబుల్లో ఉన్నది. ఈ డేటా వేరియబుల్ వచ్చేసి డేటా వేరియబుల్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ డేటా నేను కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. most powerful tool is data. అండ్ నేను ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని కాల్ చేస్తున్నా. ఏ డాట్ అనే దాన్ని నేను డేటాని వాడేశాను. ఇప్పుడు నేను దీన్ని వాడదాం అనుకుంటున్నా, మెథడ్ని వాడదాం అనుకుంటున్నా. అండ్ మెథడ్ని నేను కాల్ చేస్తాను. సారీ, మెథడ్ నేమ్ వచ్చేసి M1 అని కాల్ చేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే M అనేది ఇక్కడ మనం సరిగ్గా ఇచ్చుకోలేదు, అందుకే M అని ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం డేటా మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అండ్ సిస్టమ్ యాక్షన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఈ టూల్ ఈజ్ డేటా అనేది ప్రింట్ అయింది. ఇక్కడ సిస్టమ్ యాక్షన్ అని వచ్చింది. ఎందుకు సిస్టమ్ యాక్షన్ వచ్చిందంటే మెథడ్ అనేది ఒక యాక్షన్. గుర్తుపెట్టుకోండి, మెథడ్ అనేది ఒక యాక్షన్, అందుకే అట్లా ప్రింట్ అయింది. అండ్ ఏ డాట్ M1 ఎస్, దిస్ ఈజ్ ద రైట్ వే. అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడైతే సరిగ్గా ప్రింట్ అయింది హలో 1. ఇది ఎన్క్యాప్సులేషన్ అంటే ఇక్కడ డేటా అండ్ వేరియబుల్, డేటా టైప్ ఇలాంటివి కంబైన్ అయి ఉన్నాయి. దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఒక క్లాస్లో మెథడ్, వేరియబుల్
కలిపి ఉన్నదాన్ని ఎన్కాప్సులేట్ అంటాం. సో సింపుల్ కదా, ఈజ్ ద ఎన్కాప్సులేషన్. అండ్ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్